దీనిలో సాక్షి పత్రికకు 12,47,492 కాపీలు అని పాఠకాధారంలో దూసుకెళ్తున్నట్టు ఏబీసీ వెల్లడించిందని ఇచ్చారు. కరెక్టే. అంటే 2024 జూన్ వరకు వీళ్ళ సర్క్యులేషన్ ఇదే. ఈ సందర్భంగా ఒక నిజం చెప్పదలుచుకుంటున్నా. ఇదే సర్క్యులేషను వాళ్ళకి జూన్ వరకు ఈ 12,47,000 అనేది కరెక్టే. జూన్ తర్వాత గవర్నమెంట్ మారింది. జూలై నుంచి నవంబర్ వరకు సర్క్యులేషన్ దారుణంగా పడిపోయింది. ఎందుకు పడిందంటే వాళ్ళు వాలంటీర్ల ద్వారా 2,64,000 పేపర్లు డైలీ కొనిపించారు. మరి ఆ 2,64,000 తీసేయాలిగా. ఈ 12,47,000లో 2,64,000 అక్కడ తీసేస్తే సుమారుగా 9,80,000 మిగులుతాయి కదా. సో వైసీపీ అధికారం కోల్పోయాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, సచివాలయాల్లో అండ్ చాలా చోట్ల సాక్షి పత్రికను ఆపేశారు. అంతకుముందు ఒక్కో ఆఫీస్లో 2 ఏసి 3 ఏసి 5 ఏసి పత్రికలు వచ్చాయి. ఒక్కో కలెక్టరేట్లో 10 పేపర్లు, ఒక్కో జడ్పీ ఆఫీస్లో 10 పేపర్లు, ఒక్కో మండల కార్యాలయంలో 5 పేపర్లు వేసేవాళ్ళు, ఒక్కొక్క గ్రామ సచివాలయంలో అవసరం ఉన్నా లేకపోయినా 2, 3 వేసేవాళ్ళు. అట్లా యావరేజ్గా 1,50,000 నుంచి 2 లక్షలు పత్రికలు అప్పనంగా వాళ్ళ అధికారంలో ఉండేసరికి, వాళ్ళ ప్రభుత్వం అయ్యేసరికి గవర్నమెంట్ ఆఫీసుల్లో వేసుకొని బిల్లులు తీసుకున్నారు. మీలాగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు దోసే కార్యక్రమం హెరిటేజ్ ఎప్పుడూ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయదు అధ్యక్ష. వీరికి ఏమాత్రం సిగ్గున్నా ఛాలెంజ్ చేశాం. చిన్న ఆధారం ఉన్నా తీసుకురండి, గంటలు చర్చ చేద్దామంటే తీసుకురాకపోగా కనీసం పరిజ్ఞానం లేకుండా సీజ్ ప్యాకెట్ ను చూపించి ఇది నెయ్యి అని చెప్పి లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడుతుంటే సత్యబాబు గారిని ఏమన్నారో అర్థం కాలేదు. హెరిటేజ్ సంస్థ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. హెరిటేజ్ సంస్థ ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష, ఇతర రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యాపార లావాదేవీలు జరపకూడదని ఒక నిర్ణయం తీసుకుని ఆ సంస్థ ముందుకెళ్తుంది అధ్యక్ష.